ప్రార్థన చేస్తే ఏమొచ్చింది, ప్రార్థన చేస్తే ఏమొచ్చి, ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. తిక్కలోడ వెళ్ళిద్ది. వెళ్ళదని నిద్రలో కూడా అనుకోవద్దు. అబ్బా ఖచ్చితంగా వెళ్ళిద్ది. నువ్వు అడుగు, ఎన్ని అడుగుతావు అడుగు, మొత్తం అడగబెట్టుకుంటాడు. సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠం మీద నుండి మళ్ళీ పైకి వెళ్తుందంట. చదువు, పల్లె ఉంటుంది ఆ మాట. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ మాట దేవుని సన్నిధి, ఆ ప్రార్థనలు అని రౌండ్ కొట్టి దేవుని సన్నిధి చేరెను. అవి రెండు కలిపి చదవాల. ప్రార్థనలు దేవుని సన్నిధి చేరెను. నువ్వు చేసే ప్రార్థనలు ఎటో గాలికి పోతానే అనుకుంటున్నావేమో. పొర్రపాటు నువ్వు నడుస్తా పలికినా, నువ్వు పరుండి దేవా నాకు సహాయం చేయయ్యా ఈ విషయంలోని నువ్వు పరుండి మొర్ర పెట్టినా, నువ్వు పడకలో మొర్ర పెట్టినా, నడకలో మొర్ర పెట్టినా, మోకరించి మొర్ర పెట్టినా, కూర్చొని మొర్ర పెట్టినా, వాష్రూమ్లో స్నానం చేసుకుంటా అప్పుడేదో గుర్తొచ్చి దేవా నాకు ఇలా చెయ్యవా అని నువ్వు అక్కడ కోరినా, నువ్వు ఎక్కడ కోరినా నా తండ్రి అని నువ్వు పిలిచినప్పుడు ఏమి నా కుమారి అంటాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉండి నా తండ్రి అన్నప్పుడు ఏమి నా కుమారుడా అంటాడు ఆయన. నీవు చేసిన మనవి విన